హాయ్ అండి. చాలామంది పిల్లలకి పర్మనెంట్ టీత్ అనేవి 6 ఇయర్స్ నుంచి రావడం స్టార్ట్ అవుతాయండి. యూజువల్‌గా ఈ పళ్ళు అనేవి మిల్క్ టీత్‌కి వెనకాల ఫస్ట్ మోలార్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చే ప్రాసెస్‌లో కొంతమంది పిల్లలకి అక్కడ గమ్ స్వెల్ అవ్వడం కానీ, ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, ఆర్ అక్కడ ఒక బంప్ లాగా ఉండడం కానీ, ఒక చిన్న స్వెల్లింగ్ లాగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ స్వప్నిక ఫ్రమ్ సిఎస్ డెంటల్ హాస్పిటల్, నల్లగండ్ల. సో ఇలాంటి గమ్ ఓవర్ గ్రోత్స్ కానీ, స్వెల్లింగ్స్ కానీ పళ్ళు వచ్చేటప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మిల్క్ టీత్ ఆర్ పర్మనెంట్ టీత్ పళ్ళు వచ్చేటప్పుడు ఇవి చాలా కామన్గా కనిపించే సిమ్టమ్స్ అండి. దీని గురించి మనం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. హవెవర్ ఆ పన్ను మీద ఇలా గమ్ టిష్యూ కవర్ అయి కనిపిస్తే దాన్ని ఒపర్క్యులం అంటారు. యూజువల్గా ఇది 1 వీక్లో సబ్సైడ్ అయిపోతుందండి. సాల్ట్ వాటర్ రిన్సెస్ అండ్ సమ్ స్పెసిఫిక్ జెల్స్ ఉంటాయి. ఇవి అప్లై చేయడం వల్ల 1 వీక్లో యూజువల్గా అది సైజ్ అయితే తగ్గిపోతుందండి. హవెవర్ ఒక వీక్ దాటాక కూడా ఇంకా పిల్లలకి పెయిన్ ఉండడం, స్వెల్లింగ్ ఉండడం, ఇన్ఫెక్షన్ ఉంది అంటే వెంటనే డెంటిస్ట్ని సంప్రదించండి. ఈ ఒపర్క్యులం అనేది చాలా రోజుల నుంచి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే దీన్ని రిమూవ్ చేసేస్తామండి. ఇది రిమూవ్ చేయడానికి లేజర్ వాడతాము. సో ఈ టిష్యూని లేజర్తో రిమూవ్ చేసేటప్పుడు పిల్లలకి పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, బ్లీడింగ్ కానీ చాలా తక్కువగా ఉంటుందండి. అండ్ ట్రీట్మెంట్ చేశాక కూడా డిస్కంఫర్ట్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. ఇంకొంతమంది పిల్లల్లో పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక బ్లూ కలర్లో ఒక చిన్న బబుల్ ఆర్ స్వెల్లింగ్ లాగా వస్తుందండి. దీన్ని ఎరప్షన్ సిస్ట్ అంటారు. ఇలాంటివి మీ పిల్లల్లో కనిపిస్తే మాత్రం అస్సలు డిలే చేయకుండా వెంటనే డెంటిస్ట్ దగ్గరికి తీసుకురండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. థ్యాంక్ యూ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్.